ప్రభుత్వాలు మారినా రోడ్డుకు అడ్డంకులు ఉన్న ఇల్లు దాని అడ్డగోలుగా మారావంటున్న రామాయంపేట పట్టణ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. కారణం ఏమైనప్పటికీ అనేక అక్రమ కట్టడాలను అడ్డకట్టగా వేస్తున్న స్థానిక సంస్థ ఏమాత్రం పట్టించుకోకపోవడం ఏమిటోనని ప్రజలు తెగ ఆలోచిస్తున్నారు. దీన్ని అధికారులు తొలగిస్తారా లేదా అనే విషయాన్ని వేచి చూడవలసిందేనా? ఇది బీవైఎస్ న్యూస్ ప్రత్యేక కథనం. రామాయంపేట ప్రజలకు, ఆఫీసర్లకు, ప్లస్ పెద్ద మనుషులకు, కాంగ్రెస్ లీడర్లకు ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఈ రామాయంపేటలో ఈ గుణపెంకల ఇల్లు ఉన్నాయి, ఒక 7-8 షట్టర్లు ఉన్నాయి. అవి అప్పుడు గత టీఆర్ఎస్ ప్రభుత్వము కొలత చేసిరు, తొలగిద్దామన్నారు. ఆ ప్రభుత్వం పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం అన్న స్పందించి ఆ ఇళ్లను తీసేసి కొద్దిగా రోడ్డు వెడల్పు కోసము ప్రజలకు ఇబ్బంది కూడా, ట్రాఫిక్ జామ్ అవుతుంది. అక్కడ మోటార్ వైండింగ్లు వాళ్ళు రోడ్డు పైన వస్తున్నారు. ఆ ట్రాఫిక్ జామ్ కాకుండా ఈ ప్రభుత్వం అయినా దానికి చర్య తీసుకొని ఈ షట్టర్లని అంటే పాత గుణపెంకల ఇల్లు ఉన్నాయి, అవి తొలగించి ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా భయపడి అవిటిని ముట్టలేకపోయారు. కనీసం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమైన ధైర్యంతో అవి తీయించాలని కోరుకుంటున్నాను.